మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన విషయం తెలిసిందే. సతీమణి భారతితో కలిసి వైఎస్ జగన్ అమరావతిలోని రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశమయ్యారు. అయితే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీఎం సింగపూర్ పర్యటనలో ఉండగా మాజీ సీఎం జగన్ గవర్నర్ తో భేటీ కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య స్పందించారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం హోదాలో అధికారికంగా గవర్నర్ ను కలిశారా లేక వ్యక్తిగతంగానా అని ప్రశ్నలు గుప్పించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్ ను కలిసి మాట్లాడిన విషయం ప్రజలకు వైఎస్ జగన్ ఎందుకు తెలియచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ నిజానిజాలు బహిర్గతం చేయడానికి అంత భయం ఎందుకు అని వర్లరామయ్య నిలదీశారు. సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఈనాడు పులివెందల శాసనసభ్యుడు. ఆయన గవర్నర్ గారిని కలిశారు ఒక అరగంట క్రితం. వారి పార్టీ నాయకులతోటి వారి శ్రీమతితో కూడా కలిసినట్టుగా విన్నాను. స్క్రోలింగ్ ఎక్కడో చూశాను నేను. కానీ ఆయన గవర్నర్ గారిని ఎందుకు కలిశారు, గవర్నర్ గారితో ఏం మాట్లాడారు, గవర్నర్ గారికి ఎవరి మీద ఫిర్యాదులు చేశాడు, గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారు ఏమి చేయాలని అడిగారు, మరి బయట ఉన్న ప్రెస్ వాళ్ళకి మాత్రం ఆయన చెప్పలేదు. కార్యకరట వెళ్ళిపోయారట. ప్రెస్ వాళ్ళు కేకలేస్తున్నారు, చేతులు ఊపారు, ఆపండి ఆపండి అన్నారు. అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తుస్సుమని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గవర్నర్ గారిని కలిశారు, కలవటంలో తప్పు లేదు. మేము కూడా ప్రతిపక్షం ఉన్నాం, చాలా సార్లు కలిసాము. మా అధినేత కూడా అప్పుడప్పుడు గవర్నర్ గారిని కలిసేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏమి చెప్పాము, దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు, ప్రజలకు తెలుస్తుంది. తద్వారా మీరేంటి గప్చికి వెళ్ళిపోయారు? ఇదేమన్నా మీ పర్సనల్ ట్రిప్పా? మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్పా? గవర్నర్ గారిని కలిసింది మీ పర్సనల్ ట్రిప్పా? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా? ఆ విషయాన్ని చెప్పాలి కదా. ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయటానికి మీరు భయపడతారో? వై యు ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్?